హిందువులకు అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతున్నది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. హిందువులందరూ కూడా వెంకటేశ్వర స్వామిని తమ ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. ప్రతి హిందువు కూడా తిరుపతి వెళ్ళటం అనేది తన క్యాలెండర్లో ఒక ముఖ్యమైన భాగంగా పెట్టుకుంటాడు. అటువంటి అతి పవిత్రమైన పుణ్యస్థలంలో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువ కావటం ఇది చాలా ఆందోళన కలిగించే పరిణామం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ దేవస్థానాల చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించింది. భూమన కరుణాకర్ రెడ్డి కన్నా ముందర సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేశారు. వీళ్ళిద్దరి మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి. ముఖ్యంగా వాళ్ళు అనుసరించే మతపరమైన విధానాల మీద చాలామంది ప్రశ్నించారు. చాలా చర్చ జరిగింది. ప్రస్తుతం కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో చేసిన వాళ్ళ కుమార్తె వివాహానికి సంబంధించి కూడా వివాదం బాగా నడుస్తున్నది. ఆయన కుమార్తె క్రిస్టియన్ మతాచారంలో పెళ్లి చేసుకోవటం అనేది ఇప్పుడు ప్రముఖంగా వచ్చిన విమర్శ. సో అంటే ఈ పవిత్రమైన దేవస్థానంలో క్రిస్టియన్ మతానికి చెందిన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉన్న వ్యక్తుల్ని టీటీడీ బోర్డు చైర్మన్లుగా పెట్టడం అనేదే వివాదాస్పదం అయిపోయింది. ఇప్పుడు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్ట్ బోర్డుకి సభ్యుల్ని నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మళ్ళీ ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాల్లోకి చిక్కుకుపోయింది. రాజకీయ వివాదం. ఇప్పుడు ఏమైంది అంటే రాజకీయంగా వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్న వ్యక్తులకి, లేదు రాజకీయంగా ఆశ్రయం కల్పించదలుచుకున్న వ్యక్తులకి రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళకి టీటీడీ బోర్డులో ప్రాధాన్యత కల్పిస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణకి తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తూ వస్తున్నది. దీనివల్ల ఏమవుతున్నది అంటే ఆ టీటీడీ బోర్డులో కొంచెం ధార్మిక భావాలు కలిగిన వ్యక్తులు, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్నవాళ్ళు, వెంకటేశ్వర స్వామికి అనునిత్యం వెంకటేశ్వర స్వామికి పూజలు చేసేవాళ్ళు, వాళ్ళ స్థానంలో రాజకీయ నాయకులు వచ్చేసి ఆ రాజకీయ నాయకులు తమ ప్రాబల్యాన్ని అక్కడ ప్రదర్శించటం ఇదంతా పరిపాటిగా మారిపోయింది. ఈ విధంగా జరగటం వల్ల తిరుమల పవిత్రత తగ్గిపోతున్నది. అఫ్కోర్స్ వెంకటేశ్వర స్వామి పవిత్రత లేకపోతే వెంకటేశ్వర స్వామి మహత్యాన్ని తగ్గించటం అనేది మానవ మాతృలకు ఎవరికి సాధ్యం కాదు. కానీ వీళ్ళు తీసుకునే ఈ బోర్డు అంటే వెంకటేశ్వర స్వామి మీద భక్తి కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక అనురక్తి కానీ, ఈ ఆధ్యాత్మిక విధానాల మీద ఒక నమ్మకం కానీ ఇవి లేని వ్యక్తులు బోర్డులో ఉండి నిర్ణయాలు తీసుకోవటం వల్ల భక్తులకి ఇబ్బంది కలుగుతున్నది. ఈ భక్తులకి ఇబ్బంది కలగటం అనేది ఇక్కడ ప్రధానమైన విషయం. ఉదాహరణకి అంతకుముందు సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఒక వీడియో ఒకటి బయటికి రిలీజ్ అయింది. బోర్డు మీటింగ్లో ఆయన మాట్లాడిన తీరు. 600 రూపాయలు ఒక సేవకి ఉంది అంటే 600 రూపాయలు ఏంటి, దాన్ని ఒక 15,000 చేసేయి అని ఆయన అనటం. అంటే ఒక శాస్త్రీయ విధానం లేకుండా ఆ సేవ దేనికి సంబంధించిందో తెలుసుకోకుండా రేట్లు పెంచేయటం అనేది అది మనం ఆ వీడియోలో చూసాం. అట్లా ఆ విధంగా అంటే ఒక ఉదాహరణ చెప్పానన్నమాట. ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తులు చాలా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ తీవ్రమైన అసౌకర్యానికి గురి కావటం వల్ల భక్తులు ఎక్కువ మంది టీటీడీ అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో అంటే ఇటువంటి వివాదాలు చెలరేగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి అంటే కనీసం చైర్మన్ని భూమన కరుణాకర్ రెడ్డిని పెట్టాము. ఆ భూమన కరుణాకర్ రెడ్డి క్రైస్తవ మత సాంప్రదాయాల ప్రకారం తన కుమార్తెకి వివాహం చేశాడు అనే వివాదం నడుస్తున్నది. కాబట్టి మనం ఈ బోర్డు కొత్తగా కాన్స్టిట్యూట్ చేసే బోర్డులో అయినా ఆధ్యాత్మిక ఆలోచనలు కలిగిన వ్యక్తుల్ని పెట్టి జరిగిన నష్టాన్ని భర్తీ చేద్దాము అని ఆలోచిస్తారు. ఎవరైనా ఏ పాపులర్ గవర్నమెంట్ అయినా కానీ అదే విధంగా ఆలోచిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు
ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించలేదు. ఆలోచించకుండా ఒక రాజకీయంగా, ఒక పునరావాస కేంద్రంగా తిరుమల టీటీడీ బోర్డుని వాడుకుంది. పోనీ రాజకీయ నాయకుల్ని వేసిందా? రాజకీయ నాయకులతో పాటు నేరాల్లో ఉన్నవాళ్ళు, నేరాల్లో భాగస్వామ్యం అయిన వాళ్ళు, నేరాల్లో ఉండి బెయిల్ మీద వచ్చిన వాళ్ళని టీటీడీ బోర్డులో పెట్టారు. సాధారణంగా ఏంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగస్తులు ఉంటారు కదా, ఆ ఉద్యోగస్తుడు ఎవడైనా అవినీతికి పాల్పడ్డా, లేదు అక్కడ టీటీడీ విజిలెన్స్ వింగ్ చాలా ఇదివరకు చాలా పకడ్బందీగా పనిచేసేవాళ్ళు, ఇప్పుడు కొంత దాని మీద కూడా కొంత వివాదం ఉంది. ఆ విజిలెన్స్ వాళ్ళు పకడ్బందీగా దాడులు చేసి అవినీతికి పాల్పడ్డా, లేకపోతే ఎవరైనా లంచం అడిగినా అటువంటి ఎంప్లాయీస్ని పట్టుకొని వాళ్ళని ఉద్యోగాల్లో నుంచి తీసేసేవాళ్ళు. ఉద్యోగాల్లో నుంచి ఒకసారి అవినీతి ఆరోపణల మీద తీసేసిన ఎంప్లాయీ ఆ తర్వాత కేసు కొట్టేసినా, లేకపోతే బెయిల్ మీద బయటకు వచ్చినా, లేకపోతే ఇటువంటివి ఏది జరిగినా కానీ ఒకసారి అవినీతి మరకపడ్డ ఉద్యోగస్తుని మళ్ళీ తీసుకోరు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఒక ఆనవాయితీగా వస్తున్నది. అటువంటి కఠినమైన నిర్ణయాలు, ఉద్యోగస్తులకి కఠినమైన నిర్ణయాలు అమలు చేయాల్సిన టీటీడీ బోర్డులో ఒక నేరస్తుడిని, నేరంలో భాగస్వామ్యం ఉన్న వ్యక్తి, జైల్లో ఉండి బెయిల్ మీద విడుదలైన వ్యక్తిని సభ్యుడిగా పెట్టడం అనేది ఇప్పుడు చాలా వివాదాస్పదమై కూర్చుంది. ఆయన ఎవరు అంటే ఢిల్లీ లిక్కర్ స్కాండల్లో ఆయన పాత్ర ఉంది అని చెప్పి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో ఉండి ఇటీవల అప్రూవర్గా మారిన తర్వాత బెయిల్ మీద విడుదలైన శరత్ చంద్రారెడ్డి. అదేవిధంగా కేతన్ దేశాయ్, ఈయన యూరాలజిస్ట్గా పనిచేసేవాళ్ళు, మెడికల్ డాక్టర్. ఈయన ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు ఈయన మీద ఎలిగేషన్స్ వస్తే ఈయన్ని తీసేశారు. ఈయన మీద ఎలిగేషన్స్ ప్రూవ్ అవడంతో ఆ చైర్మన్గా తీసేశారు. అటువంటి వ్యక్తిని ఒకసారి నియమించారు, ఇప్పుడు రెండోసారి కూడా కంటిన్యూ చేశారు. అంటే ఇవి రెండు ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇటువంటి మనుషుల్ని వీళ్ళని తీసుకొచ్చి అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుల్లో పెట్టడం వల్ల ఒక రకమైన తిరుమల తిరుపతి దేవస్థానం అన్నా, లేకపోతే ఒక పవిత్ర భావనతో చూసే ఆ భావన ఇటువంటి చర్యల వల్ల కొంచెం హర్ట్ అవుతున్నది. ఇప్పుడు మీరు చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేసినా కానీ ఈయన కేరళ అయినా, ఈయన మహారాష్ట్ర అయినా, ఈయన ఢిల్లీ నుంచి వచ్చాడు, ఈయన గుజరాత్ నుంచి వచ్చాడు, ఇట్లా మిగతా రాష్ట్రాలకి చెందిన వాళ్ళని, చాలా రాష్ట్రాలకి చెందిన వాళ్ళని తీసుకొచ్చి టీటీడీ బోర్డులో పెడుతున్నారు. తెలంగాణకి చెందిన వ్యక్తులను పెట్టడం అనేది అది సబబు. ఎందుకంటే అది కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా తెలుగు రాష్ట్రాలే కాబట్టి అవిభాజ్య రాష్ట్రంలో కలిసి ఉండేది ఉన్నప్పుడు కూడా చేశారు కాబట్టి ఆనవాయితీగా తెలంగాణ వాళ్ళని పెట్టడం వరకు ఓకే, కానీ పెట్టాలి కూడా, ఎందుకంటే తెలంగాణ నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి. అలా కాకుండా వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి టీటీడీ బోర్డులో పెడుతున్నారు. ఇది కేవలం రాజకీయ కారణాలు మాత్రమే. అమిత్ షా చెప్పాడనో, నిర్మలా సీతారామన్ చెప్పారనో, ఈ విధంగా వాళ్ళు చెప్పారనో, ఏదో వేరే అంబానీ చెప్పాడనో, అదానీ చెప్పాడనో, ఈ కారణాలతోటి తీసుకొచ్చి వేరే రాష్ట్రాలకి చెందిన వాళ్ళని తీసుకొచ్చి ఈ బోర్డులో మెంబర్లుగా పెడుతున్నారు. ఇదే మనకి అయ్యప్ప టెంపుల్లో కానీ శబరిమలై ట్రస్ట్ అంటారు, అందులో కానీ సాయిబాబా ట్రస్ట్లో కానీ వేరే రాష్ట్రాల వాళ్ళని పెట్టరు, ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులను పెడతారు. ఈ బోర్డుల్లో ఎందుకు పెట్టరు, టీటీడీలో ఎందుకు పెడతారు? ఈ ప్రశ్నకి సమాధానం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పెట్టాలని కాకపోయినా కనీసం బోర్డులో అయినా బ్రాహ్మణులకి ప్రాధాన్యత ఇవ్వటం, అక్కడున్న వైశ్య కులాల వారికి అందులో స్థానం కల్పించటం, దైవభక్తి ఎక్కువగా ఉండి కన్వర్షన్ కాని దళితులకి అందులో స్థానం కల్పించటం, ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తుల్ని, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తుల్ని పెట్టుకోవడం, ఇటువంటివి ఎందుకు చేయరో అర్థం కాదు. రాజకీయ కారణాలతోటి వీళ్ళని టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేయటం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం మీద భక్తులకి నమ్మకం తగ్గిపోవటానికి ఆస్కారం ఏర్పడుతుందని మాత్రం చెప్పవచ్చు. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో ఏ పార్టీ పరిపాలిస్తున్నది అనే దానికి సంబంధం లేదు. ఇది
ఇది భక్తికి సంబంధించింది, ఇది హిందువుల నమ్మకానికి సంబంధించిన విషయం కాబట్టి ఇందులో ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. తీసుకొని ముఖ్యమంత్రి లేకపోతే ఏ రాజకీయ నాయకుడు కూడా పర్మనెంట్ కాదు, వెంకటేశ్వర స్వామి పర్మనెంట్. అందుకని వెంకటేశ్వర స్వామి మీద భక్తి భావం పెంపొందించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలి తప్ప ఇదేదో రాజకీయ పునరావాస కేంద్రంగా దీన్ని మార్చటం అనేది తీవ్రంగా ఖండించదగిన విషయం. ఇందులో ఇప్పటికైనా భక్తి భావం ఉన్నవాళ్ళని, ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉన్న వాళ్ళని మెంబర్లుగా పెట్టాలని ఆశించటం, ఆకాంక్షించటం తప్ప మనం ఏం చేయలేము.